15 ఏళ్ళు వచ్చేంత వరకు పొట్ట కోస్తే ఏబిసిడీలు కూడా రావు. కానీ అప్పటి నుంచి మొదలుపెట్టిన ఈ జర్నీ ఈరోజు 100 కోట్లకు పైగా టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలు ఆయన సొంతం. ఎంతో మందికి జీవితాన్ని ఇవ్వడమే కాకుండా జీవితాన్ని నేర్పించగలిగే జీవితమే ఆయనది. సో హీఈస్ మిస్టర్ పసుపులేటి భీముడు. సో సార్, కమింగ్ టు యువర్ బిజినెస్ జర్నీ, నిజంగా చెప్పాలంటే ఇంత పేద కుటుంబంలో పుట్టి సేవింగ్స్ మినిమం లేవు, తక్కువ జీతానికి, మరి లోన్ సిస్టమ్ అప్పుడు ఎట్లుండేనో బ్యాంక్స్ లో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే చాలా చాలా కష్టం మేడం. అందుకే నేను 15 years వరకు జాబ్ చేశాను మేడం. లాస్ట్ సాలరీ 10 lakh per annum అనమాట. ఓకే, అది 2006. మీరు మీ లైఫ్ లో ఒక బిజినెస్ మ్యాన్, మీరు ఎన్ని మార్క్స్ వేసుకుంటారు 10కి? నాది ఫస్ట్ బ్యాంకర్ వచ్చి యూకో బ్యాంక్. సో యూకో బ్యాంక్ లో వన్ ఆఫ్ ద టాప్ 3 బెస్ట్ రీపేమెంట్ లో నేను ఒకటి. సో మీకు ఇప్పుడు పిలిచి మరి లోన్లు ఇస్తారేమో? అంటే ఈవెన్ టుడే నేను 100 crore కి పెడితే నెక్స్ట్ డే శాంక్షన్ అవుతుంది. నా ట్రాక్ రికార్డ్ సిబిల్ లో అలా ఉంటుందండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. సో మనం యాక్చువల్గా ఆప్టా గురించి ఈ మధ్య బాగా వింటున్నారు కదా మీరు సుమన్ టీవీలో కూడా. సో ఆప్టా మీ అందరికీ తెలుసు కదా, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్. వీళ్ళు January 4th and 5th హైటెక్స్లో ఒక పెద్ద గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేసినారు. సో ఈ కాన్ఫరెన్స్ ఎందుకు అని అంటే, ఆంటర్ప్రెన్యూర్స్ అందరూ కూడా అక్కడ చాలామంది హై లెవెల్, చాలా సక్సెస్ఫుల్, జీవితంలో చాలా కష్టపడి పైకి వచ్చిన ఆంటర్ప్రెన్యూర్స్ అందరూ కూడా అక్కడ పాల్గొంటూ ఉన్నారు ఈ కాన్ఫరెన్స్లో. సో ఎవరైతే చిరు ఆంటర్ప్రెన్యూర్స్ ఉంటారో, ఇప్పుడిప్పుడే వాళ్ళ లైఫ్ని, వాళ్ళ బిజినెస్ని స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ బిజినెస్ యొక్క వాల్యూ ఎంతైనా సరే దీంట్లో పాల్గొనొచ్చు. అండ్ మంచి ఒపీనియన్స్, మంచి సపోర్ట్ని మీరు అక్కడ పొందొచ్చు అనమాట. దానికోసమే చేస్తున్నారు ఈ ఆప్టా వాళ్ళు ఈ యొక్క కాన్ఫరెన్స్ని. సో ఈ కాన్ఫరెన్స్కి ఎంతోమంది స్పాన్సర్స్, వాళ్ళు బాగా సక్సెస్ఫుల్గా ఒక ఆంటర్ప్రెన్యూర్గా పేరు తెచ్చుకున్న వాళ్ళు దీనికి స్పాన్సర్ చేయడమే కాకుండా మన ముందుకి, మన సుమన్ టీవీలో మనతో మాట్లాడడానికి వస్తూ ఉన్నారు. సో అందులో భాగంగా ఈరోజు నా ముందున్న వ్యక్తి గురించి చెప్పాలంటే నిజంగా ఒక హీరోయిక్ ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిందే. ఎస్, ఎందుకంటే 15 ఏళ్ళు వచ్చేంత వరకు పొట్ట కోస్తే ఏబిసిడీలు కూడా రావు. కానీ అప్పటి నుంచి మొదలుపెట్టిన ఈ జర్నీ ఈరోజు 100 కోట్లకు పైగా టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలు ఆయన సొంతం. ఎంతో మందికి జీవితాన్ని ఇవ్వడమే కాకుండా జీవితాన్ని నేర్పించగలిగే జీవితమే ఆయనది. సో హీఈస్ మిస్టర్ పసుపులేటి భీముడు. సో ఆయన నా ముందున్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా సార్, థ్యాంక్ యూ సో మచ్. సో లెట్స్ స్టార్ట్ టాకింగ్ విత్ ఆప్టా. ఓకే, సో ఈ ఆప్టా గురించి మీరు ఏం చెప్తారు? సార్, ఆప్టా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్, మీరు ఇప్పుడే చెప్పారు. వాళ్ళు తెలుగు వాళ్ళు అయ్యుండి అమెరికాకి వెళ్ళి అంత దూరంలో ఉండి సక్సెస్ అయ్యి వాళ్ళంతా ఒక కమ్యూనిటీగా ఫామ్ అయ్యి ఈరోజు ఇండియాలో, సో ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారో, మూలమూలన ఉన్న ఇండియాలో పర్టికులర్గా తెలుగు స్టేటు ఆర్ తెలుగు పీపుల్ అన్ని స్టేట్లో వాళ్ళు, ప్లస్ త్రూఅవుట్ వరల్డ్లో ఎక్కడెక్కడ ఉన్న తెలుగు పీపుల్ అందరినీ నెట్వర్కింగ్ చేసి వాళ్ళ స్లోగన్నే కనెక్ట్, కొలాబరేట్ అండ్ క్రియేట్. సో ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేస్తూ, సో వాళ్ళు ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత, నెట్వర్కింగ్ అయిన తర్వాత, సో వాళ్ళని కొలాబరేట్ చేసి, సో ఇంటర్న్ ఒక న్యూ బిజినెసెస్ ఆర్ బిజినెస్ గ్రోత్కి క్రియేట్ చేసి, సో మనకు మనం డెవలప్ అవుతూ సొసైటీకి కూడా హెల్ప్ చేస్తున్నారు. అంటే రియల్లీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆప్టా. సో పర్టికులర్గా ఈ నవేడేస్ ఎవ్రీబడి వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీ, మన బిజీ దాంట్లో కూడా సొసైటీకి ఇంత టైం స్పెండ్ చేసి ఈ విధంగా హెల్ప్ చేయడం అనేది వెరీ రేర్. సో ఆప్టాలో పాల్గొనడం వల్ల ఎలాంటి లాభాన్ని పొందొచ్చు అంటే మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా ఇక్కడ లాభం నష్టం గురించి నేను ఆలోచించడం లేదు మేడం. ఫస్ట్ ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళే వచ్చి ఇంత హెల్ప్ చేస్తున్నారు సొసైటీకి. సో ఇంత హెల్ప్ చేస్తున్నప్పుడు మన వంతుగా కూడా మనం కూడా
అట్లీస్ట్ వాళ్ళంత చేయలేకపోయినా ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు చేయడానికి నేను ఆప్టాలో వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ కింద నేను రావడం జరుగుతుంది. సో డెఫినెట్గా చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్, వాళ్ళు అంత దూరం వెళ్ళి వాళ్ళు కూడా చాలా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ చేస్తున్న వాళ్ళు చాలామందికి తెలీదు ఎవరెవరు ఎలాగా వచ్చారనేది. ఈ ఆప్టా వల్ల ప్రతి ఒక్కరికి, ఈ సుమన్ టీవీ ప్రేక్షకులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి స్టోరీస్ తెలుస్తూ ఉంటాయి. వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎలా వచ్చారు. చాలామంది యూత్ నవ్వేడేస్ ఏదో ఐడియా వచ్చిందని అరే బిజినెస్ అంటే ఐడియాతో పెట్టేయచ్చని అనుకుంటారు. బిజినెస్ చేయాలి అంటే కంపల్సరీ దానికి ఒక టార్గెట్, గోల్, ఎంతో హార్డ్ వర్క్, ఎంతో కసి, సిన్సియారిటీ తోటి చేస్తేనే సక్సెస్ అవుతారు. డ్రీమర్స్ చాలామంది ఉండొచ్చు, బట్ సక్సెస్ఫుల్ పీపుల్ చాలా తక్కువే ఉంటారు. సో అది మన నీడ్ని బట్టి, మన అవసరాన్ని బట్టి సో చేంజ్ చేస్తూ ఉంటుంది. సో మీ స్టోరీ నుంచి, అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయాలన్నీ మీ స్టోరీ నుంచి తీసుకోవాలనుకుంటున్నాం మేము. ఓకే. సో ఫస్ట్లీ నేను ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పిన 15 ఏళ్ళ వరకు సరిగ్గా ఏబిసిడీలు కూడా రాని మీరు, అలాంటి భీముడు ఈరోజు ఎంతో మందిని మీ కంపెనీలో పెట్టుకొని ఒక ఫ్యామిలీగా చూస్తూ వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ కల్పించే స్థాయికి ఎదగడానికి ఫస్ట్ ఎక్కడ మెట్టుబడ్డది? ఆ 15 ఏళ్ళకి అసలు ఏ విధంగా చదువు స్టార్ట్ చేసిండ్రు? యాక్చువల్గా మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేడం. మేము టోటల్గా 5 సిబ్లింగ్స్, 2 బ్రదర్స్ అండ్ 3 సిస్టర్స్. నేను యంగెస్ట్ అన్న ఫ్యామిలీలో. మా ఫాదరు ఎలక్ట్రిసిటీ బోర్డులో చిన్న జాబ్. సో ఆ టైంలో నేను అంటే నన్ను స్కూల్కి పంపించడానికి స్తోమత ఉండొచ్చు, కానీ మా ఇంట్లో రిక్వైర్మెంట్ తోటి మా మదర్కి హెల్ప్ చేయడానికి, ప్లస్ మా ఫాదర్కి అంటే గవర్నమెంట్ స్కూలే కాబట్టి దానికి పెద్ద ఖర్చు అవ్వదు, కానీ నేను ఇంట్లో మా ఫాదర్కి మాకు గేదెలు కూడా ఉండేవి, పాలేరు ఉండేవారు. బట్ వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం నన్ను నార్మల్గా ఆ టైంలో 6-7 ఇయర్స్లో స్కూల్కి వెళ్ళే వాళ్ళము. సో వెళ్ళకుండా నన్ను ఇంట్లోనే పెట్టి వాళ్ళకి సపోర్ట్గా, మా పేరెంట్స్కి సపోర్ట్గా ఉన్నాను. 15 ఇయర్స్ అయ్యేటప్పటికి నేను ఇంకెలా బతకాలనేది ఆలోచిస్తూ ఉంటూ, మా మదర్ నాకు చాలా క్లోజ్, మదర్తో ఎక్కువ షేర్ చేసుకుంటూ ఉండేవాడిని. మదర్ కూడా నువ్వు ఎలా బతుకుతావురా అని అడగడం జరిగింది. సో అంటే సంథింగ్ ఏదో బిజినెస్ చేస్తాను, ఏం బిజినెస్ తెలియదు, ఏదో చేస్తాము, నార్మల్గా అందరూ అలాగే చెప్తారు. చేసి తెలిసి ఎవరు చేయరు, తెలియకుండానే వస్తూ ఉంటాయి అన్నమాట. కానీ మరి మీరు కాన్ఫిడెంట్గా మీ మమ్మీకి ఏదో బిజినెస్ చేస్తా అన్నారు కదా, ఏ బిజినెస్లో మీ బ్రెయిన్లో నడిచి ఉండే అప్పుడు? ఆ టైం వరకు అయితే ఫ్రాంక్గా చెప్తున్నాను మేడం, ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు ఈ మాట. డ్రైవింగ్ అనేది కామన్ సెన్స్తో వచ్చే వరకు ఏ లారీలో కార్లో కొనుక్కుని అంటే లేకపోతే డ్రైవింగ్ నేర్చుకుని అందులో సెటిల్ అవ్వాలని నేను అనుకునేవాడిని. ఇది నా మనసులో మాట అనమాట. ఎప్పుడైతే బిజినెస్ చేయడానికన్నా మినిమం ఎడ్యుకేషన్ కావాలని చెప్పి మేము పాలు పోసే ఒక టీచర్ ఉండేవారు, ఆ టీచర్ దగ్గరికి నేను ట్యూషన్కి వెళ్ళడం జరిగింది. సో 15 ఇయర్స్ ఏజ్లో నార్మల్గా ఈ ఆల్ఫాబెట్స్ గట్టా అంటే వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి మెమరీ కూడా గాడ్ గ్రేస్ నాకు కొద్దిగా ఎక్కువే ఉంది. సో దాంతో నేను వితిన్ 3 మంత్స్లోనే సో మొత్తం నేర్చుకుని డైరెక్ట్ 7th ఎగ్జామ్స్కి వెళ్ళి పాస్ అవడం జరిగింది. ఏ ఇయర్లో సార్ ఇది? ఇది 1984 ఏప్రిల్లో నేను ఎగ్జామ్కి అటెండ్ అయ్యాను. 1984లో అంటే 7th వాజ్ బోర్డ్ ఎగ్జామ్ కదా? yes మేడం. సో బోర్డ్ ఎగ్జామ్ 7th డైరెక్ట్ బోర్డ్ ఎగ్జామ్ రాయడం అనేది అసలు మామూలుగా ఎన్నో ఎగ్జామ్స్ రాసిన తర్వాత కూడా బోర్డ్ ఎగ్జామ్ రాయాలంటే చేతిలోనికేవి, బట్ రాయడమే ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్తో స్టార్ట్ చేశారు. పాస్ అయ్యారా? పాస్ అయ్యాను మేడం, ఫస్ట్ పాస్ అయ్యాను. దట్ మేబీ మై లక్ అవ్వచ్చు మేడం, ఎందుకంటే నాకు ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు, ఇంకొక 1 ఇయర్ ఫెయిల్ అయినా నో ప్రాబ్లం అనుకున్నా, బట్ లక్కీగా పాస్ అయ్యాను. ఈవెన్ అది కూడా అవుట్ ఆఫ్ 600కి 238 మార్క్స్ నాకు అది కూడా ఉంది. బట్ మ్యాథ్స్ జస్ట్ పాస్, మ్యాథ్స్ మాత్రం అబౌవ్ 70 అప్పుడులో కూడా. సో తర్వాత 8th, 9th, 10th గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం, బట్ 10th నేను అబౌవ్ 80%తో పాస్ అయ్యాను అప్పుడు. సో అందుకని అది కూడా కసే. సో 7th తర్వాత డైరెక్ట్ 10th అంటే 8th, 9th, 10th స్కూల్కి వెళ్ళాను మేడం. స్కూల్కి వెళ్ళి సో 10th అయిన తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళాలా లేకపోతే ఇంజనీరింగ్ వెళ్ళాలంటే ఇంటర్మీడియట్, త్వరగా సెటిల్ అవ్వాలంటే డిప్లొమా. మరి ఎట్లా మీ చదువు పైసలు? అంటే గవర్నమెంటే మేడం, ఫీజు మొత్తం గవర్నమెంటేనా? ఫ్రీ అప్పుడు. ఎందుకంటే అలా ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉండేవి కాదండి ఆ టైంలో.
వెరీ రేర్, ఓన్లీ ట్యూషన్ ఉండేది అంతే. ఓన్లీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఎవరికైనా సరే, నాకనే కాదు. నో నారాయణ, నో చైతన్య, ఎక్కడ ఏమి లేవు. సో ఓన్లీ గవర్నమెంట్. సో మమ్మీకి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల చదువుకోలేదు మీరు? మెయిన్ అది, మెయిన్ రీజన్ అది. తర్వాత మా ఫాదర్కి హెల్ప్ చేస్తూ కూడా మేబీ 2-3 yearsలో మమ్మీకి ఓకే అయిపోయింది. కానీ తర్వాత 10 yearsలోనో లేకపోతే అప్పుడు మళ్ళీ ఫస్ట్ క్లాస్కి వెళ్ళాలన్నా నాకు కొద్దిగా ఎజిటేషన్ ఉండేది. సో అట్లా 15 years వరకు మా ఫాదర్కి హెల్ప్ చేస్తూ ఇంట్లోనే పనులు చేసుకుంటూ నేను నా చైల్డ్హుడ్ అంతా స్పెండ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకా ఎడ్యుకేషన్కి వెళ్ళిన తర్వాత దెన్ నేను త్వరగా సెటిల్ అవ్వాలి, ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ. సో ఆ ఫ్యామిలీని కూడా. ఎంతమంది మీరు సిబ్లింగ్స్? 5 members మేడం. 5 members. సో మీరు ఎన్నో పర్సన్? లాస్ట్ అందరికన్నా చిన్నవాళ్ళు. సో పెద్దవాళ్ళందరికీ పెళ్లిళ్ళు చదువులు అన్న అయిపోయినాయి? నేను పుట్టేటప్పటికే మా 3 అక్కల పెళ్లిళ్ళు అయిపోయినాయి మేడం. నేను పుట్టేటప్పటికే. సో మా అన్నయ్య పెళ్లి ఒకటి నేను చూశాను. సో మా అక్క కొడుకు నేను ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ ఏజ్, ఒకేసారి అట్లా మా ఏజ్ కలిసి వచ్చింది. ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ కూడా, నాకు 2 ఆడపిల్లలు. సో నేను మా అక్క కూతుర్నే చేసుకున్నాను. బట్ నేను నా ఫ్యామిలీలో 10 members మ్యారేజ్ చేస్తున్నాను. అమ్మాయిలకి ఆల్రెడీ 4 చేశాను. సో టోటల్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంతా నేనే తీసుకున్నాను మేడం. ఒక కుటుంబంలో ఒకళ్ళు బాగుపడితే వాళ్ళ ఫ్యామిలీకి ఎంత ఫాయిదా అంటే, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఆడపిల్లల్ని వాళ్ళు చూసుకోవాలని ఏం లేదు. ఇట్లాంటి మనసున్న వాళ్ళు ఎవరో ఒకరికి కొంచెం డెవలప్మెంట్ ఉంటే వాళ్ళ జీవితంలో, వాళ్ళు పైకి ఎదిగితే ఈ విధంగా ఉంటుంది అనమాట నిజంగా. సో దీనికి కూడా చాలా పెద్ద మనసు ఉండాలి సార్. ఎందుకంటే 2 ఆడపిల్లలు ఉన్నారు, నాకేమున్నా కానీ 2 ఆడపిల్లలకి సమానంగా పంచేద్దాం అనుకుంటారే తప్పితే మీలాగా ఆలోచించే వాళ్ళు తక్కువ. అంటే నాకు అది మా అమ్మ పెంచిన పెంపకం మేడం. చిన్నప్పటి నుంచి ఏంటంటే నేను స్వతహాగా కొద్దిగా ఇంటెలిజెంటే ఉండేవాడిని. అందుకనే నన్ను మాన్పించారేమో తెలియదు స్కూలింగ్ యాక్చువల్గా ఫస్ట్. సో మదర్ చెప్పేవారు ఏంటంటే, మా తర్వాత నువ్వే యూ హ్యావ్ టు టేక్ కేర్ ఫ్యామిలీ అని నాకు చెప్పేవారు. సో ఎందుకో నాకు అది బాగా స్ట్రాంగ్ అయ్యింది. నాట్ ఓన్లీ మ్యారేజెస్, ఇప్పుడు మా సిస్టర్స్ కానీ మా బ్రదర్ కానీ ఇప్పుడు నా దగ్గర పనిచేస్తారు. సిస్టర్స్ ఊర్లో ఉంటారు. వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్స్ కానీ వాళ్ళ మ్యారేజెస్ కానీ ఎనీథింగ్ ఏంటంటే దే ఆర్ మై ఫ్యామిలీ అనమాట అండి. ఆ విధంగా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా. టుడే అందులో మా సిస్టర్ అంటే మా మిస్సెస్, మా బామ్మర్ది కూతురు అంటే మా అక్క కూతురుని నేను చేసుకున్నా. మా బామ్మర్ది కూడా చనిపోయారు అనమాట అండి. 2 ఆడపిల్లలు వాడికి. మా అన్నయ్యకి కూడా 2 ఆడపిల్లలు, నాకు 2 ఆడపిల్లలు. ఇంకా వేరే అక్క కొడుకులు కూతుర్లకి ఆడపిల్లలు ఉంటే వాళ్ళందరి రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకున్నా. సో అందులో CA కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. టుడే హైదరాబాద్లో సెటిల్ అయ్యి హ్యాపీగా జాబ్ చేసి. మీరు చదువుకోలేదు కాబట్టి వాళ్ళని బాగా చదివించారు. అంటే వాళ్ళందరూ కూడా స్టార్టింగ్ నుంచి ఉన్నారు. సో నేను కూడా లక్కీగా డిప్లొమా త్వరగా కంప్లీట్ చేశాను. అక్కడ కూడా 82%తో బయటకు వచ్చాను నేను కాలేజ్ నుంచి. సో ఇమ్మీడియట్ గా హైదరాబాద్ కి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మేడం. DEEE అంటారు. సో 82 అంటే ఆ టైంలో అంత పర్సెంటేజ్ వచ్చేవి కాదు. మేము రికార్డ్ 82%. వండర్ఫుల్. ఆ టైంలో రికార్డ్స్ మేడం. కానీ ఎట్లా సాధ్యమైంది సార్? అంటే సంవత్సరం అంతా చదివి రాస్తేనే మాకు రావట్లేదు అన్ని మార్కులు. మీకు ఎట్లా సాధ్యమైంది ఇట్లా? అంటే ఆ టైంలో నీడ్ మేడం అది. అంటే మేము త్వరగా జాబ్స్ కూడా వచ్చేవి కాదు. అవుట్ ఆఫ్ 100కి 1-2 వచ్చేవి. అట్లా రావాలి అంటే మనం కష్టపడాలి అనేది. ప్లస్ నేను చిన్నప్పుడు ఎక్కువగా మోస్ట్లీ మనీ కోసమే ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేవన్నమాట అండి. సో మనీని మనం ఎర్న్ చేస్తే మంచిగా మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అనేది నా మైండ్. నిజంగా మిమ్మల్ని గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఎక్కించాలి సార్. ఎందుకంటే చాలా తక్కువ ఏజ్లో 10th రాసిన వాళ్ళకి ఆ రికార్డులో పేరున్నప్పుడు అసలు ఏమీ చదవకుండా డైరెక్ట్ బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఆ సమయంలో ఏ ఇయర్లో సార్ ఇది మీరు డిగ్రీ చేసింది? ఇంజనీరింగ్ డిప్లొమా చేసింది 88 to 92 మేడం. అది సో 88 to 92 టైంలో 82% కొట్టడము ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో అంటే నాట్ అ స్మాల్ థింగ్. సో దీనికి ఎక్కించాలి మీ పేరు ఫస్ట్. అంటే చదువుకొని ఎవరైనా కొడతారు, కానీ ఈయన పాపం ఈయనకు ఉన్నదే చాలా తక్కువ టైము. ఈ తక్కువ టైంలో ది ఏజ్ మీకు అప్పుడు నాకు 21 ఉన్నాయి మేడం. 21 years. నేను 15-7 అయింది. 10th అయ్యేటప్పటికి 18 అయినాయి. డైరెక్ట్ డిప్లొమా 21.
అసలు నిజంగా రెగ్యులర్ గా ఫస్ట్ క్లాస్ నుంచి చదువుకునే వాళ్ళు ఎట్లయితే ఏ ఫ్లోలో వెళ్తారో అదే ఫ్లోలో వెళ్ళారు మీరు కూడా. 2 years బ్యాక్ అంతే. అంటే మీ ఇంటెలిజెన్స్ కి దేవుడు మిమ్మల్ని స్కూల్కి వెళ్ళనివ్వలేదు అనుకుంటా నాకు తెలిసి. సో ఈయనకు అవసరం లేదు స్కూల్, లైట్ రాసిస్తాడు డైరెక్ట్ అని. దట్ వాస్ అ గుడ్ వన్ సార్ నిజంగా. అంటే ఇన్స్పిరేషన్ పిల్లలకి చదువుకోవడం అనేది ఏ విధంగా చదవాలి అంటే ఫస్ట్ నుంచేలి కూడా అన్నిట్లో మార్కులు రావాలా వద్ద పిల్లల్ని టీచర్లు పేరెంట్స్ చాలా ప్రెషరైజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి పిల్లలు కూడా చాలా మంది ఉంటారు. సో ఈ విధంగా పిల్లల్ని తయారు చేస్తే మీ పిల్లలు బాగుపడతారు. కొంచెం ఆలోచించి చూడండి. సో సార్ ఆ విధంగా 82% కొట్టిన తర్వాత సో ఏంది నెక్స్ట్ మరి? నాకు క్యాంపస్లోనే జాబ్ వచ్చింది మేడం. సో మా అమ్మ నాకు పెళ్లి చేసేసింది. ఏంటి అప్పుడే జాబ్ రాగానే? అంతేలేండి, ఆ టైంలో జాబ్ రాగానే పెళ్లి చేసేవారట. సో పెళ్లి అయిపోయింది, అక్క కూతుర్నే చేసుకున్నా. హైదరాబాద్ కి లవ్ మ్యారేజ్ నో మేడం, అరేంజ్ మ్యారేజ్. మా అమ్మ ఎందుకు సార్ అప్పట్లో అంటున్నారు 70s 60s లో వచ్చిన సినిమాల్లో ప్రేమ కథలు లేవా? ఉన్నాయి. అంటే మదర్ అంటే ఇంకా గాడ్ మేడం నాకు అవుతాయి ఆ ఫీలింగ్ అనమాట అండి. మా మదర్ చాలా ఇంపాక్ట్ ఉండేది నా మీద. ఎక్కువగా స్కూల్కి వెళ్ళకుండా అటాచ్మెంట్ ఎక్కువ ఉండడం. పాపం ఆవిడకి హెల్త్ బాగాలేనప్పుడు దగ్గరగా ఉండి చూసుకున్న కొడుకు కాబట్టి ఎక్కువ ఉండేది. చిన్న కొడుకు పైన తల్లికి ప్రేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ గారాల బిడ్డ అన్నట్టు అది. దాంతో మదర్ ఏం చెప్తే ఇంకా ఏం చెప్పకుండా ఆమె చెప్పినట్టు చేశాను. చేసి హైదరాబాద్ కి జాబ్ కి వచ్చాను. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ జాబ్ సార్? ఇక్కడ చేశారు? నేను ఫస్ట్ చేసింది సాంఘీ పాలిస్టర్స్. అందులో నేను సూపర్వైజర్ గా జాయిన్ అయ్యాను. ఓకే. 1000 రూపీస్ నా శాలరీ. నెలకి 1000 రూపాయలు. ఏ సంవత్సరం? 1992. వెరీ నైస్. సో దాదాపుగా 32 సంవత్సరాల క్రితం. నాకు 32 years ఎక్స్పీరియన్స్ ఉంది మేడం. 32 years ఎక్స్పీరియన్స్ తో ఈ రోజు ఆయన ఏ కంపెనీలకి అసలు ఎక్కడ కూడా ఈయన లేకపోతే నడవదు అనే కంపెనీలు ఉండడమే కాకుండా సక్సెస్ఫుల్ గా గత కొన్ని సంవత్సరాలుగా దాన్ని నడుపుతూ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లబోతున్నారు ఈ నెక్స్ట్ 1-2 years లో. దట్ వాజ్ అ గుడ్ వన్. సో సార్ కమింగ్ టు యువర్ బిజినెస్ జర్నీ, నిజంగా చెప్పాలంటే ఇంత పేద కుటుంబంలో పుట్టి ఎప్పటికప్పుడు 1000 రూపాయలు వస్తే ఆ 1000 రూపాయలు ఇప్పటికి మాకు లక్షలు సంపాదించినా కూడా అన్ని దానికి పెట్టేయడమే సరిపోతుంది తప్పితే సేవింగ్స్ ఏమి ఉండవు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అ బిజినెస్ మీకు సేవింగ్స్ మినిమం లేవు అండ్ తక్కువ జీతానికి మరి లోన్ సిస్టమ్ అప్పుడు ఎట్లుండేనో బ్యాంక్స్ లో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే చాలా కష్టం మేడం. అప్పుడు చాలా కష్టము. అందుకే నేను 15 years వరకు జాబ్ చేశాను మేడం. జాబ్ చేసి నేను బ్యాంకింగ్లో కూడా ఎక్కువగా తెలుసో తెలియకో నేను ఫస్ట్ నుంచి వాట్ ఎవర్ ద సేవింగ్స్ నేను రియల్ ఎస్టేట్ అంటే ల్యాండ్స్ మీద ప్లాట్స్ మీదే పెట్టడం జరిగింది. సో సమ్హౌ అది లక్ అని చెప్పాలి. నేను జాబ్లో గ్రో అవుతున్నాను. సో 2-3 కంపెనీలు కూడా షిఫ్ట్ అయ్యాను. దాంతో నాకు శాలరీ నా లాస్ట్ శాలరీ 10 lakh per annum అనమాట అండి. అది 2006. 92 నుంచి 2006 7 మార్చ్కి నేను అవుట్ వచ్చేసాను అనమాట అండి. అప్పటికి 10 lakh నా ప్యాకేజ్ ఫర్ యానం. సో కానీ నేను రియల్ ఎస్టేట్లో పెట్టడం వల్ల ఐ హ్యాడ్ సమ్ రిజర్వ్స్ అనమాట అండి. ఎందుకంటే ఆల్రెడీ ఆ టైం 2000లో చాలా భూమి ఉంది ఇక్కడ. సో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ దాని గురించి తెలుసుకోవడం. సో నేను మంచి రీజనబుల్గానే ఎర్న్ చేశాను. దాంతో ఇంకా బిజినెస్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోకి దిగారప్పుడు అంటే యాక్చువల్గా అయితే ఇండస్ట్రీ పెట్టాలని నేను రిజైన్ చేశాను మేడం. ఎందుకంటే బేసికల్గా ఎలక్ట్రికల్ ఇంజనీర్. నేను ఒక ప్రొడక్ట్ అది న్యూ టు ఇండియా ఉండాలి, యూనిక్ ఉండాలి, డెఫినెట్గా నేను సొసైటీకి డెఫినెట్గా యూజ్ అవ్వాలి అనే బేస్లోనే వచ్చాను తప్ప నేను ఏదో టెంపరీగా 1 year 2 year బాగుంటే తర్వాత అని అలా ఆలోచించలేదన్నమాట. నా తర్వాత 2-3 generations అయినా సరే బిజినెస్ అనేది రన్ అవ్వాలి, మనం ఉన్నా లేకపోయినా. అట్లాంటిది ఏదన్నా స్టార్ట్ చేయాలనుకునే నేను వచ్చాను. సో బ్యాంకర్స్ దగ్గర తిరిగితే లోన్కి సక్సెస్ అవ్వలేదు. అవ్వకపోతే నేను ఇంకా నాకు తెలుసున్నది రియల్ ఎస్టేట్. సో బిల్డర్గా, ఆథరైజ్డ్ బిల్డర్గా హైదరాబాద్లో బిజినెస్ స్టార్ట్ చేశాను 2007లో. ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు అప్పుడు? నేను ఒక 4 అపార్ట్మెంట్స్ కట్టాను మేడం. ఎక్కడ సార్? ఏ ఏరియా? ఫస్ట్ కట్టింది కాప్రా, కాపురాలో, తర్వాత రామ్కోటి,
తర్వాత రామ్కోటిలో అపార్ట్మెంట్స్ కట్టిరంటే ఇప్పుడు అసలు జాగా దొరకదు అక్కడ. ఆ టైంలో మణికొండలో అప్పుడే మణికొండలో. అప్పుడు మణికొండ అంతా అడవి కాదా సార్? లేదు మేడం, యాక్చువల్గా 2009-10లో అప్పుడప్పుడే ల్యాంకో హిల్స్ 2009-10 లో నేను బిజినెస్ కి వచ్చాను కాబట్టి మణికొండ ఈజ్ అప్కమింగ్. అక్కడ ఒక ప్రాజెక్ట్, విక్రమ్పురిలో ఒక ప్రాజెక్ట్, 4 ప్రాజెక్టులు చేసి ఒక 5 crore అలా టర్న్ ఓవర్ చేసిన తర్వాత నేను అప్రోచ్డ్ బ్యాంకర్ అనమాట. సో బ్యాంకర్ అంటే నాకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉంది, అంటే సంథింగ్ అందరూ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి ఏదైనా సపోర్ట్ కావాలి, లేకపోతే ఫైనాన్షియల్గా కానీ పొలిటికల్గా కానీ ఇట్లా ఆలోచిస్తారనమాట. బట్ నేను ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చానో నేను ఒకటే అనుకున్నా, మనం ఎవరి దగ్గర సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, మనకు మనం సపోర్ట్గా ఉంటూ మనం సొసైటీకి సపోర్ట్ చేస్తూ మన ఫ్యామిలీకి సపోర్ట్ చేసుకోవాలి, ఫస్ట్ ఫ్యామిలీ అని అనుకున్నా. అలా అనుకుని నేను బిజినెస్కి వచ్చాను. ద ఫస్ట్ లోన్ నాకు 2010లో నాకు లోన్ శాంక్షన్ అయింది. ద స్పార్క్ ఇన్సులేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పాలిమర్ ఇన్సులేటర్ అనే కంపెనీని నేను స్టార్ట్ చేయడం జరిగింది. వెరీ నైస్. అసలు నిజంగా ఒక వ్యక్తి ఒక ఎయిమ్తో, ఒక టార్గెట్తో నేను ఒక బిజినెస్ చెయ్యాలి అనే దాంట్లో పోయినప్పుడు, ముఖ్యంగా మీరు రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయినప్పుడు అక్కడే డైవర్జన్ వచ్చింది మీకు యాక్చువల్లీ. అంటే అక్కడ పైసలు బాగానే కనిపిస్తాయి, ఆ టైంలో భూములు విపరీతంగా ఉన్న హైదరాబాద్లో. అండ్ ఒకవేళ అప్పుడు మీరు ఆ బిజినెస్ చేస్తుంటే ఈ పాటికి ఇంకా ఇప్పుడున్న స్థాయికి ఇంకెక్కువ స్థాయిలో ఉండేవాళ్ళు, డౌటే లేకుండా. దాంట్లో ద సీనియర్ మోస్ట్ రియల్ ఎస్టేట్ పర్సన్గా ఉండేటోళ్ళు మీరు. కానీ దాన్ని వదులుకొని దీంట్లోకి వచ్చిందంటే మీ టార్గెట్ ఎంత గట్టిదో అర్థమైంది నాకు. అప్పుడు అంచనా వేసిండ్రా అసలు రియల్ ఎస్టేట్ ఈ విధంగా గ్రోత్ ఉంటుంది అని? అంటే నాకైతే ఐడియా ఉంది మేడం, అంటే ఇంత హైప్ ఉంటుందని, అంటే నేను హైప్ అయినా అనుకుంటున్నాను, ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఎందుకంటే నేను జాబ్ చేస్తున్నప్పుడే వరల్డ్ మొత్తం తిరిగాను మేడం. సో నార్మల్గా వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు మన దగ్గర ఏం లేదు, అక్కడ ఏముంది, ఏ స్కోప్ ఉంది అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే యూస్ వెళ్తూ ఉంటాయి అనమాట అండి. ఓకే, లెట్ మీ నో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఏ దేశాలు తిరిగారు మీరు జాబ్ చేస్తూ? నేను 2002లో బ్రెజిల్లో ప్రాజెక్ట్ వర్క్ మీద వెళ్ళాను మేడం. బ్రెజిల్ వెళ్ళాను. సో బ్రెజిల్ అనేది నార్త్ అమెరికా, చాలా డిస్టెన్స్ కూడా. ఆ టైంలో 2 రోజులు ఫ్లైట్ ప్రయాణం, 26 గంటలు ఫ్లైట్ లోనే ఉండేవాళ్ళము. చాలా డిస్టెన్స్ బ్రెజిల్ అనేది, చాలా ఇది. నేను ప్రాజెక్ట్ వర్క్ మీద వెళ్ళాను. ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేస్తూ బయట ఎప్పుడు వెళ్ళినా నాకేమన్నా ప్రొడక్ట్ ఇండియాలో స్టార్ట్ చేయడానికి దొరుకుతుందా, ఆ టైప్. ఎలాంటి ప్రొడక్ట్స్ చూసేవాళ్ళు? అంటే మోస్ట్లీ నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ కాబట్టి నాకు ఎందులో సబ్జెక్ట్ ఉందో, ఎందులో నాలెడ్జ్ ఉందో అందులోకే వెళ్ళాలండి మనం. అలా కాకుండా ఏది చాలా మంది అడుగుతుంటారు, ఒక మంచి బంగారం లాంటి బిజినెస్ చెప్పండి అంటారు. అట్లా ఏ బిజినెస్ ఉండదు. బిజినెస్ అంటే ప్రతి బిజినెస్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి బిజినెస్కి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో అందులో మనకి బెస్ట్ అవ్వాలి అంటే స్క్రాచ్ నుంచి తెలుసుకుని, సో టోటల్గా మనం అంటే వరల్డ్ ఎలాగెళ్తుంది, ఇండియా ఎలాగెళ్తుంది, గ్రోత్ ఎంత ఉంటుంది, సో అట్లా ఎస్టిమేషన్ కూడా వేసుకుని మనం బిజినెస్కి రావాలి. సో నాకు ఎప్పుడు దొరికిందా మరి ఏమన్నా బ్రెజిల్లో ప్రోడక్ట్? అంటే ఈ ఫస్ట్ పాలిమర్ ఇన్సులేటర్స్ ఏదవుతుందో నేను ఫస్ట్ చూసింది అటువంటి ప్రోడక్ట్ బ్రెజిల్లోనే మేడం. ఎందుకంటే అప్పటికి ఇండియాలో లేవు. ఇండియాలో ఆ ప్రోడక్ట్ పోర్స్లిన్ అని క్లేతో తయారు చేస్తారు, మీకు పింగాని అంటారు, సిరామిక్, అవే ఉంటాయి అనమాట అండి. బేసిక్ గా మనం చూస్తామా ఆ ఇన్సులేటర్స్ ఏవైతే ఇప్పుడు పెద్ద పెద్ద స్తంభాలకి వైర్స్ ఉంటాయి, దాంట్లో ఇట్లా స్పిరల్ షేప్ లో ఉంటాయి. యు ఆర్ 100% రైట్ మేడం. ఆ టైప్ ఆఫ్ ఇన్సులేటర్ ఉండేవి. ఈ టవర్ లైన్ కి ట్రాన్స్మిషన్ లైన్లు ఈ ప్రోడక్ట్ చూసి సంథింగ్ ఏదో న్యూ ఉన్నట్టు ఉందని చెప్పి ఇంకా ఇంటర్నెట్ లో ఇన్సులేటర్స్ అని కొట్టి నాకు తెలుసున్న దాంట్లో అలా ట్రై చేసామండి. సో వాట్ ఈస్ అడ్వాంటేజ్ సార్ ఈ ఏదైతే సిరామిక్ ఇన్సులేటర్స్ కి వెన్ ఇట్ ఈస్ అప్గ్రేడెడ్ టు పాలిమర్ కి? అడ్వాంటేజెస్ వచ్చి మేడం, ఇప్పుడు వరల్డ్ మొత్తం పాలిమర్ యూజ్ చేస్తుంది. రీజన్ బిహైండ్ ఏంటంటే ఫస్ట్ వెయిట్ మేడం, ఇది 5 times ఎక్కువ ఉంటుంది
ఓకే పోర్స్లిన్. ఓకే అండ్ బ్రేకబుల్, ఇది అన్బ్రేకబుల్. పాలిమర్ అనేది అన్బ్రేకబుల్. ఒకవేళ Yes. సపోజ్ ఒక డ్రాప్ అవుట్ అయింది, Hmm. అది పగిలిపోదు, Hmm. ఇది పగిలిపోతుంది. Hmm. అండ్ థర్డ్ వచ్చేసి ఎలక్ట్రికల్లీ కూడా లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి అనమాట అండి. అంటే ఓకే ఎలక్ట్రికల్ గా అందులో ట్రాకింగ్ అని, క్రీపేజ్ డిస్టెన్స్ అని, ఇంకా చాలా పారామీటర్స్ ఉంటాయి. ఒక 30 పారామీటర్స్ ఉంటాయి. Hmm. అందులో కొన్ని పోర్స్లిన్ మంచిగా ఉంటాయి, కొన్ని పాలిమర్. బట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ వైజ్ పాలిమర్ ఈజ్ ది బెస్ట్. ఓకే అన్నిటికంట Hmm. మన ఇండియన్ మెంటాలిటీలో కూడా ఆలోచిస్తే చీప్ అనమాట. అవునా? ఓకే సో కంపారిటివ్లీ సిరామిక్ కన్నా కూడా 1/3 మేడం రేట్. 1/3 మీరు యాపిల్ టు Okay. యాపిల్ కంపేర్ చేస్తే 1/3. ఓకే సో అడ్వాంటేజ్ కూడా ఉంది కాబట్టి మార్కెట్ బాగా ఎక్కుతుంది. సో అని నేను ఇంకా ఇంటర్నెట్లో ఆ ప్రోడక్ట్ గురించి, అంటే ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెట్టాలంటే చాలా డిఫికల్టే మేడం. నాకు తెలీదు, అంటే రియల్గా బిఫోర్ బిజినెస్కి వచ్చే ముందు నాకేం తెలియదు. కానీ వచ్చిన తర్వాత ఏంటంటే దాంట్లో డిజైనింగ్ డిపార్ట్మెంట్ ఉండాలి, హెచ్ఆర్ ఉండాలి, మార్కెటింగ్ ఉండాలి, ప్రొడక్షన్ ఉండాలి, క్వాలిటీ ఉండాలి. సో ఇన్ని డిపార్ట్మెంట్స్ దానికి అంతమంది పని చేయాలి. సో వాళ్ళని ఎట్లా, ఇవన్నీ కూడా ప్రాబ్లం అనమాట. అన్ని Yes, ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వెళ్తే, సో ఈ లెక్కన కెన్ వి సే దట్ యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు ఇంట్రడ్యూస్ దిస్ పాలిమర్ ఇన్సులేటర్స్ ఇన్ ఇండియా? నో మేడం, మేబీ 2002లో నేను అనుకున్నప్పుడు ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ అవ్వచ్చు అనుకున్నప్పుడు. బట్ నేను 2010లో రీజన్స్ ఏమన్నా అవ్వచ్చు. నేను 7 years ఇందులో ఉన్నాను. 2004-03 టైంలో ఈ ఇప్పుడు ఏదైతే మెగా ఉందో వలెక్ట్రా ఇన్సులేటర్స్ అని ఉంది మేడం, వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు హైదరాబాద్ లో వచ్చారు. సో నేను అనుకున్నా, అరే ఆల్రెడీ ఒకళ్ళు వచ్చేసారు అని అనుకున్నా. తర్వాత హైదరాబాద్ లోనే సెకండ్ వాళ్ళు డెక్కన్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు వచ్చారు, బెంగళూరులో బిహెచ్సిఎల్ వచ్చారు, దెన్ ఆదిత్య బిర్లా వాళ్ళు వచ్చారు. సో దెన్ ఇది వస్తున్నారు అని చెప్పేసి నేను అనుకున్నాను. సో ఫస్ట్ కూడా నేను స్టార్ట్ చేయడానికి కూడా ఈవెన్ ఆఫీస్ కూడా లేదు మేడం. నేను ఇంటర్వ్యూ చేయడానికి ఏం చేయాలో అర్థం కాలేదు. సో నేను ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి పేపర్లో ఒక గ్రీన్ పార్క్లో ఇంటర్వ్యూ కాల్ ఫర్ చేశాను. ఓకే, ఇది ఎంప్లాయీస్కి. సో వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరూ చాలా క్వశ్చన్స్ అడిగారు. అంటే ఏంటంటే, మీరు కొత్తగా చేస్తున్నారు, సక్సెస్ అవుతారా, ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే మరి మేము ఎగ్జిస్టింగ్ కంపెనీలో వదిలి వస్తున్నాం, ఏమన్నా 2 years డిపాజిట్ పెడతారా? ఇంటర్వ్యూకి ఆయన పిలిస్తే ఈయన ఇంటర్వ్యూ చేశారు వచ్చిన వాళ్ళంతా. ఇదే అనుకున్నాను మేడం, ఆ రోజు నైట్ అదే అనుకున్నాను నేను. సో దాని తర్వాత అనిపించింది ఏంటంటే, ఇట్లా అంటే ఎక్స్పీరియన్స్ లేని టాలెంట్ని తీసుకున్నా నాకు సక్సెస్కి చాలా కష్టం అవుతుంది. ఆ ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను అలా ఫస్ట్ నన్ను సెలెక్ట్ చేయలేదు వాళ్ళు. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను సూటబుల్ కాదు. సో మనం ఏం చేయాలి, ఎగ్జిస్టింగ్ కంపెనీ నుంచే అవసరం అయితే డబుల్ శాలరీ ఆఫర్ చేసి నేను ఒక టీంని తీసుకోవాలని నేను గోల్డ్ స్టోన్ నుంచి తీసుకున్నాను మేడం. అది నేను ఆ ఇంటర్వ్యూ వల్ల నేను క్యాచ్ చేశాను ఆ పాయింట్. వెరీ నైస్. సో మరి కంపెనీ ఎప్పుడు పెట్టారు? 2009 ఆన్ పేపర్ ఫ్లోట్ చేస్తాం మేడం. నార్మల్గా ఇండస్ట్రీ పెట్టాలి అంటే ఇప్పుడు పెద్ద కంపెనీలు కానీ గవర్నమెంట్ కానీ 2 to 3 years పడుతుంది అండి ఎస్టాబ్లిష్మెంట్కే. బట్ నేను 120 daysలో ఎస్టాబ్లిష్ చేసేసాను. వండర్ఫుల్. ఎంత వచ్చింది మీకు దానికి లోన్? 5 crore వచ్చింది మేడం. నేను 2 crore పెట్టాను. అప్పుడు నాకు ఒక ఫ్రెండ్ కూడా. బ్యాంకులు మనం పెట్టిన దానికన్నా ఎక్కువ కూడా ఇస్తాయా సార్? అంటే 25% మనం పెట్టాలి మేడం. అంటే మనం ఎప్పుడు ఎంత కావాలని పెడతామో దానికన్నా ఎక్కువ పెడితే మనకు కావాల్సిన దానికన్నా కూడా తక్కువ వస్తాయి బేసిక్ గా లోన్స్ అనేటివి. అంటే యాక్చువల్గా ఏంటంటే 75 డెట్, అంటే డెబిటర్స్ డెట్ అంటాం మేడం, అది లోన్ ని 25% క్యాపిటల్ అంటాం అనమాట. సో ఆ విధంగా 5 crore నేను 25% అంటే 2 crore అవసరం లేదు, 1.65 1.75 crore పెట్టాలన్నమాట. బట్ నేను 2 crore పెట్టాను. సో పెట్టి 7 crore తోటి ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. వండర్ఫుల్. సో స్టార్ట్ చేసి ఇనీషియల్ గా 11 kV డిస్ట్రిబ్యూషన్, 33 kV, 152 rupees to 500 rupees. వేర్ వాస్ దిస్ కంపెనీ? ఎక్కడ? చర్లపల్లి, హైదరాబాద్ మేడం. ఓకే. నేను పెడుతూ కూడా రియల్ ఎస్టేట్ లో నాకు నాలెడ్జ్ ఉంది కదా మేడం. ఇన్ కేస్ బిజినెస్ ప్రాబ్లం అయినా మనం అసెట్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ పెడితే నేను రెంటెడ్ లో కాకుండా ఆ ఫ్యాక్టరీని కొనేసాను మేడం. నేను లోన్ పెట్టే కొన్నాను నేను. అదే ఫ్యాక్టరీని బ్యాంక్ కి
లెండింగ్ చేశాను. నాకు ప్రాపర్టీ కూడా లేదు ఇవ్వడానికి. 5 crore ఇవ్వాలంటే మీరు 5 crore వర్త్ ఆఫ్ ప్రాపర్టీ ఇవ్వాలి. నాకు లక్కీగా ఆ టైంలో 2010 టైంలో బాగా రిసెషన్ నడుస్తుందండి హైదరాబాద్ లో. ఆఫ్ ది రేట్కి వస్తున్నాయి ప్రాపర్టీలు. సో నాకు ఆఫ్ రేట్కి అరౌండ్ 3 crore వస్తే నాకు 5 crore లోన్ ఇచ్చారు బ్యాంక్ వాళ్ళు దాని మీద. అదే ప్రాపర్టీ. నాకు ప్రాపర్టీ ఒక ఇల్లు తప్ప ఏం లేవన్నమాట. చిన్న చిన్న ప్లాట్లు ఉంటే ఈవెన్ టుడే ఈ టుడే ఐ హావ్ వెరీ అంటే చెప్పకూడదు కానీ చాలా ఉన్నాయి మేడం. అంటే ప్లాట్లు కానీ ల్యాండ్స్ కానీ ఫ్యాక్టరీలు కానీ మై నెట్వర్క్ డిఫరెంట్ అనమాట అండి. వండర్ఫుల్. అండ్ అంతా ఉన్నా కూడా ఇంత సింపుల్ గా మాట్లాడుతున్నారు చూసిన. దిస్ మేక్ సెన్స్ బేసిక్లీ. అంటే చాలా మంది ఈ విధంగా ఉండరు. ఈ విధంగా ఉన్న వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఎస్, దాంట్లో డౌటే లేదు. దానికి ఎగ్జాంపులే భీముడు గారు. సో ఆ విధంగా స్థాపించిన ఫస్ట్ కంపెనీ వాజ్ స్పార్క్ పాలిమర్ ఇన్సులేటర్స్. స్పార్క్ ఇన్సులేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అంతేనా? పాలిమర్ కాదా? అంటే పాలిమర్ అనేది ప్రొడక్ట్ నేమ్ మేడం. ఓకే, అంటే అది పేర్లో లేదు. పేర్లో లేదు. ఓకే, స్పార్క్ ఇన్సులేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ కంపెనీ వచ్చింది. ఈ కంపెనీ తర్వాత యూ ఓన్డ్ అరౌండ్ మోర్ 5 or 6 యాక్చువల్గా ఇంకొక 5 కంపెనీస్. నేను దాని తర్వాత 5 కంపెనీలు అంటే ఎవ్రీ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఒక కంపెనీని టేక్ ఓవర్ చేశాను మేడం. సిలికాన్ రబ్బర్ ఒకటి, సిలికాన్ రబ్బర్ అండ్ దేవి సిలికాన్ రబ్బర్. దేవి అనేది మా డాటర్ పేరు. ఓకే, చిన్మయి దేవి. చిన్మయి మా అమ్మ పేరు, చిన్మయి దేవి మా ఎల్డర్ డాటర్ పేరు. ఆమె పేరుతో దేవి సిలికాన్ రబ్బర్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టాం. స్పార్క్ కండక్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. వెంకటమణి సాయి పవర్ లైన్స్ అండ్ పివి ఇంజనీరింగ్ ఇవి 2 టేక్ ఓవర్ చేశాను. పివి అనేది బెంగళూరులో ఉండేది, టేక్ ఓవర్ చేశాను. ఈ 5 బిజినెసెస్ కలిపి నేను 2010 నుంచి 17లోనే 100 crore టర్న్ ఓవర్ క్రాస్ చేశాను మేడం. వండర్ఫుల్ జర్నీ ఇది. ఎందుకంటే మీ కష్టం మీరు చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ జర్నీ చెప్తుంటే మీ కష్టం అర్థమైపోతుంది అందులో. అంటే నేను ఇంత కష్టపడ్డా, నాకు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి అని చెప్పాల్సిన అవసరం లేకుండా మీ జర్నీలో నొప్పి కనిపిస్తుంది అంటే వీ కెన్ సీ ద హార్డ్ వర్క్ కదా. సో ఆ హార్డ్ వర్క్కి దగ్గర సక్సెస్ వచ్చిందంటారా? అంటే ఇంకా రావాలంటారా? అంటే నాకు వచ్చింది మేడం. అంటే సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. లేకపోతే అంటే నార్మల్గా మన హెల్త్ కూడా ప్రాబ్లం వస్తుంది అన్నమాట. అంటే స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది మేడం. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ యాక్చువల్స్ ఈజ్ మోర్ దెన్ స్ట్రెస్ అనేది పెరుగుతుంది. సో అందుకని నా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎప్పుడు యాక్చువల్స్కి దగ్గరగానే ఉంటాయి. సో అనేది స్ట్రెస్ అనేది కూడా తక్కువే ఉంటుంది. సో అందుకని నాకు వచ్చింది 17 ఏంటి ఫస్ట్ 1 year 2 year కొద్దిగా ఫస్ట్ ఇయర్ అయితే యాక్చువల్గా లాస్ క్రియేట్ చేసా, లాస్ వచ్చింది మాకు. బట్ అయినా సరే నేను భయపడకుండా జాగ్రత్తగా బ్యాంకర్ యాక్సెప్ట్ చేయారనమాట అండి. ఆ టైంలో 18% ఇంట్రెస్ట్ రేట్ కూడా. అలా మంత్లీ 18% మేము పే చేస్తూ నేను సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలా. సో అదంతా కూడా ఇటు రియల్ ఎస్టేట్ నుంచి తీసుకొచ్చి కడుతున్నారా మేడం? ఆ ఫస్ట్ ఇయర్ మళ్ళీ అక్కడ నెక్స్ట్ ఇయర్ లోనే నేను అందులో ఎర్న్ చేశాను 2 crore. ఓకే, చేసి కవర్ చేశాను నేను. కాకపోతే ఇప్పుడు నాకు సక్సెస్ ఉంది కదా, మరి మీకు ఎట్లా తెలుస్తాయి రిమైన్ ఫెయిల్యూర్స్ యొక్క ఎలా తెలుస్తాయి స్టోరీలు అని అడగచ్చు మీరు. సో ఏమైందంటే ఆ రిసెషన్ టైంలో చాలా బ్యాంకులకి ఎన్పిఎస్ అయినాయండి. అంటే ఎన్పిఐ అంటే నాట్ పెయిడ్ అకౌంట్, అంటే ఫెయిల్ అయిన కంపెనీలు చాలా ఉన్నాయి. ఈ బ్యాంకర్స్ నేను పర్టికులర్గా 2010, 11, 12లో నాది ఫస్ట్ బ్యాంకర్ వచ్చి యూకో బ్యాంక్. సో యూకో బ్యాంక్ లో వన్ ఆఫ్ ద టాప్ 3 బెస్ట్ రీపేమెంట్ లో నేను ఒకడిని. సో నాకు ఎప్రిసియేషన్ కూడా సిఎండి నుంచి, బ్యాంకర్ సిఎండి నుంచి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి లోన్ తీసుకుని రీపేమెంట్ పర్ఫెక్ట్ గా చేశారని చెప్పి నాకు ఎప్రిసియేషన్ కూడా వచ్చింది. సో దాంతో ఆ నేమ్ అందరికి మొత్తం యూకో బ్యాంక్ అంటే కలకత్తా బేస్డ్ ఇండియాలో ఉన్న బ్రాంచ్లు అన్నిటికీ వెళ్తుంది అనమాట అండి అది. సో మీకు ఇప్పుడు పిలిచి మరి లోన్లు ఇస్తారేమో? ఎస్, 100% మేడం. పిలిచి కాదు మేడం, నా దగ్గరికి వచ్చి పూజ చేస్తారేమో, పాల పూజ, లోన్ తీసుకో ప్లీజ్ అని. అంటే ఈవెన్ టుడే నేను 100 crore కి పెడితే నెక్స్ట్ డే శాంక్షన్ అవుతుంది మేడం. నా ట్రాక్ రికార్డ్ సిబిల్ అలా ఉంటుందండి. ఎంత ఉంటుంది సార్ మీ సిబిల్? సిబిల్ నార్మల్ గా 750 to 800 ఉంటుంది మేడం. ఎందుకంటే ఎన్ నెంబర్ ఆఫ్ లోన్స్ మేబీ మోర్ దెన్ 100. ఐ థింక్ యూ షుడ్ హావ్ సమ్ అరౌండ్ 800 కదా. రీపేమెంట్ అయిపోతాయి అన్నమాట అండి అవి. ఓకే, సో 750 to 800 ఇస్ వెరీ ఎక్సలెంట్ స్కోర్ అన్నమాట. yes, బట్ అది
ఏమీ చేయకపోయినా కూడా స్కోర్ వస్తుంది మేడం. దానికోసం కాకుండా ట్రాక్లో నెంబర్ ఆఫ్ లోన్స్, రీపేమెంట్, ఆన్ టైం పేమెంట్, ఈవెన్ కోవిడ్ టైంలో ఆన్ టైం పేమెంట్, కొన్ని వేల ట్రాన్సాక్షన్స్ వితౌట్ 1 day కూడా డిలే లేకుండా పే చేశాను నేను. కొన్ని వేల ట్రాన్సాక్షన్స్. నిజంగా ఇది కష్టం లేండి, ఇట్లా చాలా కష్టం అనమాట. చాలా కష్టం. సో ఇప్పుడు నాకు 4 బ్యాంకర్స్ అండి. అంటే ఫస్ట్ నుంచే నేను యూకోతో జర్నీ స్టార్ట్ చేశాను. ఐ ఫీల్ యూకో బ్యాంక్ ఈజ్ మై మదర్ బ్యాంక్. ఎందుకంటే ఫస్ట్ సపోర్ట్ చేశాను. లక్కీ బ్యాంక్ ఫర్ యూ. లక్కీ బ్యాంక్. అండ్ ఈవెన్ దాంట్లో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. బట్ నేను ఫస్ట్ అనుకున్న, ఇప్పుడు బ్యాంక్లో ఒక రిలేషన్ ఏర్పడ్డాక వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతారు. కొత్త వాళ్ళకి మళ్ళీ స్టోరీ మొదటి నుంచి మొదలవుతుంది. చాలా కష్టం అనమాట. సో ఇట్లా కాదు, మనకంటూ ఒక 2 ప్రైవేట్ బ్యాంక్ అండ్ 2 గవర్నమెంట్ ఉండాలని మేము 4 బ్యాంకర్స్, హెచ్డిఎఫ్సి, కొటాక్ ప్రైవేట్ బ్యాంక్స్, యూకో అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా గవర్నమెంట్ బ్యాంక్స్. టుడే మా డెట్ వచ్చి 35 to 40 crore. సో అబౌవ్ 100 crore టర్న్ ఓవర్. సో ఈ 4 బ్యాంకుల్లో ఉండడం వల్ల నా రేటింగ్ అంటే యాక్చువల్గా నాకు వచ్చే ఇంట్రెస్ట్ రేట్ అయితే 8.7, 8.5 అనేది టుడే ది బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ అండి. ట్రిపుల్ ఏ రేటింగ్ ఉన్న వాళ్ళు ఒకప్పుడు 18% తీసుకున్న వాళ్ళు ఇప్పుడు మీరు 8% తీసుకుంటున్నారు. 8.7. అది అలాగే ఎవ్వరు లేరు మేడం, చాలా తక్కువ. వెరీ గుడ్ అప్రిషియేషన్ ఇది మీకు. అది నెగోషియేట్ చేస్తూ ఉంటాం అనమాట. శాంక్షన్ అయినా వాళ్ళు, బట్ యూకోకి మాత్రం ఈవెన్ 9 ఉన్నా సరే నేను వాళ్ళకి ఎలా చేస్తా, ఎందుకంటే నాకు వాళ్ళు ఫస్ట్ మదర్ బ్యాంక్. ఓకే, సో మీరు ఇంత సక్సెస్ చూసిన తర్వాత, ఇంత కష్టపడ్డ తర్వాత ఎంతో మంది ఆంటర్‌ప్రెన్యూర్స్ మీలాగే ఇలాంటి ఒక సక్సెస్ కోసం అని చెప్పేసి మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని బిజినెస్లు స్టార్ట్ చేసేవాళ్ళు, అండ్ ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తూ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వీళ్ళలాంటి వాళ్ళందరికీ లైసెన్సింగ్ ప్రాసెస్ కానీ లేకపోతే మెంటర్షిప్ కానీ ఇలాంటి వాటిలో హెల్ప్ చేస్తూ ఉంటారంటే యూ మెంటర్ దెమ్? ఎస్ మేడం. యాక్చువల్గా నాకు బ్యాంకర్ నుంచే చాలా రిఫరెన్సెస్ పంపించడం జరిగింది మేడం. వాళ్ళు ఫెయిల్యూర్ స్టోరీస్ని నా దగ్గరికి పంపించారు. వాళ్ళందరూ కూడా ఐఐటీస్, ఐఐఎమ్స్. సో అవన్నీ కూడా వాళ్ళ స్టోరీలు వింటూ నేను ఎక్కడ ఆ స్టెప్స్ లేకుండా నా బిజినెస్లో నేను నేర్చుకోవడం జరిగింది. అది లక్ మేడం నాకు. నార్మల్గా ఏంటంటే సక్సెస్ఫుల్ పీపుల్కి ఫెయిల్యూర్ వస్తే కష్టం. సో ఎప్పుడైతే ఆ రిసెషన్ పీరియడ్లో ఈ ఫెయిల్యూర్ స్టోరీస్ వచ్చినాయో అందులో నేను వాళ్ళ స్టోరీ తెలుసుకుని నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టగలనా, లేకపోతే వాళ్ళకి ఏమైనా సజెషన్ ఇవ్వగలనా, ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే ప్రొడక్ట్ ఫెయిల్ అయిందా, మార్కెట్ ఫెయిల్ అయిందా, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్సా, ఇంటర్నల్ ఫ్యాక్టర్సా, ఎంప్లాయీసా, ఇవన్నీ కూడా స్టడీ ఉంటుంది అనమాట. సో డిఫరెంట్ స్టోరీస్ నేను చాలా ట్యుటోరియల్స్ పెట్టుకోవచ్చేమో మీరైతే ఈ లెక్కన. నాకు చాలా హెల్ప్ అయింది. దానివల్ల ఏంటంటే నాకు 2 కంపెనీలు టేక్ ఓవర్ చేసిన. నార్మల్గా ఒక కంపెనీని టేక్ ఓవర్ చేయాలంటే లీగల్ టీమ్ చూస్తుంది, వాల్యుయేషన్ చార్టెడ్ అకౌంట్స్, చార్టెడ్ సిఎల్ చూస్తారు, తర్వాత ప్రొడక్ట్ గురించి టెక్నికల్గా మేము చూసుకుంటాము, మార్కెట్ గురించి ఇంకా వేరే ఎక్స్పర్ట్ నుంచో లేకపోతే తీసుకుంటాం. బట్ వితౌట్ ఎనీ హెల్ప్ నేను ఒక్కడనే 2 కంపెనీస్ టేక్ ఓవర్ చేసి చాలా బెనిఫిట్ అయ్యాను కూడా, అందులో ఎక్కడ ప్రాబ్లం లేకుండా. ఎప్పుడైనా బాగా దెబ్బ పడ్డప్పుడు, బాగా అంటే గట్టి ఫెయిలియర్ చూసినప్పుడు ఏం చెప్తారు మీరు? అట్లాంటి ఫెయిలియర్ వచ్చినప్పుడు బిజినెస్లో ఏం చేయాలంటే? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా వచ్చినప్పుడు దానికి మెయిన్ ప్రాబ్లం అనమాట అండి. అది అంటే ఏంటంటే ఫెయిల్యూర్ అనేది ప్రాబ్లం, దానికి రూట్ కాజ్ ఐడెంటిఫై చేయాలండి. నార్మల్గా ప్రాబ్లమ్ని రూట్ కాజ్ ఐడెంటిఫై చేయకుండా ఆ ప్రాబ్లంతో క్రియేట్ చేయడం వల్ల ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేసుకోవడం కంటే రియల్ రూట్ కాజ్ ఏంటి, రూట్ కాజ్ ఐడెంటిఫై చేయడానికి చాలా కష్టం అవుతుంది, టైం కూడా పడుతుంది. పడితే రీప్లేస్ చేయడం లేకపోతే కరెక్ట్ చేయడం పెద్ద కష్టం ఉండదు. సో నా సజెషన్ ఏంటంటే జస్ట్ రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి ఆ మిస్టేక్ని చేయకుండా ఉండి, బిజినెస్ అంటేనే అప్ అండ్ డౌన్లు. సో డౌన్ వచ్చినంత మాత్రాన్ని మనం అప్సెట్ అవ్వకుండా ఆ టైంలోనే స్ట్రాంగ్గా ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ నన్నే తీసుకోండి, నాకు కోవిడ్ టైంలో మాది 50 crore వరకు 50% వరకు డౌన్ అయింది, నో సేల్స్. సో ఎంప్లాయీస్ అందరూ ఎంతో మా దగ్గర రెగ్యులర్గా ఉండేవాళ్ళు. సో అట్లా అని చెప్పేసి మనం తీసేయలేము. సో అట్లా అని చెప్పి అదే ఎండ్ కాదు, డెఫినెట్గా మనకి మళ్ళీ స్కోప్ వస్తుంది. అంటే ఎవ్రీ 5 to 8 yearsకి ఎనీ సైకిల్ మేడం, అప్ ఉంటుంది మళ్ళీ డౌన్, లైక్ అవర్ హార్ట్ బీట్, అప్ అండ్ డౌన్ వస్తూ ఉంటుంది. డౌన్ ఉన్నప్పుడు ఎవరైతే కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ డౌన్ వాళ్ళు తట్టుకున్నారో
వాళ్ళకి ఇంకా లైఫ్ మొత్తం అప్పే ఉంటుంది మేడం. వండర్ఫుల్ ఆల్రెడీ ఆ డౌన్ కూడా నేను చూసేసాను. యా, అది మీరు చెప్పారు కదా మీ ఆల్ ది 6 కంపెనీస్ లో ఒకటి వాజ్ అ బిగ్ ఫెయిల్యూర్ అని. అంటే అది యాక్చువల్గా నేను ఎస్టిమేటెడ్ మేడం, అది ఓకే ఎస్టిమేటెడ్ ఫెయిల్యూరే. అందుకని అదేంటి ట్రయల్ అండ్ ఎర్రర్ లో చేస్తాము. ఓకే విత్ ఇన్ 6 months లో క్లోజ్ చేసేసాను. ఓకే బట్ మేబీ బిజినెస్ లో 50 lakh పోయి ఉండొచ్చు. బట్ దాంట్లో నాకు చాలా పెద్ద ప్రాఫిట్ వచ్చిందండి. ఏంటది? అది ఎట్లా అంటే ఇది కొద్దిగా డిఫరెంట్ గా అనిపిస్తుంది మేడం మీకు. Okay. ఇప్పుడు నాకు ఫస్ట్ నుంచి ఎంప్లాయీ బ్యాక్గ్రౌండ్ వల్ల బ్యాంక్ లోన్కి వెళ్తే నాకు సెక్యూరిటీస్ ఉండవు, అంటే ప్రాపర్టీస్ ఉండవు. సో నేను ఒక బిజినెస్ పెట్టాను. ఆ బిజినెస్ పెట్టినప్పుడు దాని యొక్క క్యాపెక్స్ అంటారు, అంటే ఎస్టాబ్లిష్మెంట్ కి 10 crore ఎస్టిమేషన్. ఓకే బట్ దాంట్లో రిస్క్ ఉందని నాకు తెలుసు. రిస్క్ నేను 10 crore ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆ బిజినెస్ పెట్టడానికి నేను ఇంట్రెస్ట్ లేను. సో ఎవరైనా లీజ్కి ఇస్తారేమో అని ఐడెంటిఫై చేశాను. ఓకే లక్కీలీ ఐ ఫౌండ్ వన్ లీజ్ లెసర్ని చూశాను నేను. ఓకే సో విత్ మిషనరీ షెడ్ అన్నీ ఉన్నాయి. 6 lakh రెంట్ ఫర్ మంత్. ఓకే, ఇది బెటర్ అనుకున్నాను. అది స్టార్ట్ చేశాను. నా దగ్గర ఐ హ్యావ్ 3 crore. సో 3 crore తోటి అనుకున్నాను. మేబీ నా దగ్గర సమ్ క్యాష్ సమ్ బ్యాంక్లోనే ఉంది. సో స్టార్ట్ చేసిన తర్వాత నాకు మెటీరియల్ ప్రొక్యూర్మెంట్కి 3 to 4 crore కావాలి. సో క్యాష్ అంటే రియల్ ఎస్టేట్లో ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని ప్రాపర్టీ కొనుక్కోవచ్చు, బిజినెస్లో పెట్టలేం. సో అందుకని ఏం చేసామంటే నేను దాంతో ఒక ప్రాపర్టీ కొన్నాను. ఓకే ప్రాపర్టీ కొని ఆ ప్రాపర్టీని ప్లెడ్జ్ చేసి ఆ బిజినెస్ స్టార్ట్ చేసా. వెరీ స్మార్ట్. టుడే I got your point. బిజినెస్ లో 50 lakh పోయింది. ఆ ప్రాపర్టీ వాల్యూ 40 crore. వండర్ఫుల్. సో అర్థమైంది, మీ స్మార్ట్నెస్ బాగా అర్థమైంది సార్ నాకు. అంటే ఇది ఎందుకు వచ్చింది, ఈ అడ్వాంటేజ్ ఎందుకు వచ్చింది అని అంటే ఆయన రియల్ ఎస్టేట్ లో ఉండే కాబట్టి. సో అటు రియల్ ఎస్టేట్ లో ఉంటూ ఇలాంటి బిజినెస్లు చేస్తే ఇన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయన్న విషయం నాకు ఇప్పుడే అర్థమైంది. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. నిజంగా ఇదంతా కూడా మంచి ఇన్స్పిరేషనల్ థింగ్ ఫర్ అ బిజినెస్ మ్యాన్. సో ఇప్పటి వరకు మీరు చెప్పిన ఈ అన్ని విషయాల్ని బేస్ చేసుకుంటూ ర్యాపిడ్ ఫైర్ అడుగుతా సార్. నేను జస్ట్ ఒక 5 questions అడుగుతా. ఆ 5 questions కి మీరు చిన్నగా 1-2 words లో ఆన్సర్ ఇవ్వాలి. ఓకే? ఎక్కువగా చెప్తున్నాను. లేదు లేదు లేదు, ఇప్పుడు వరకు అంతా అట్లే చెప్పాలి కాబట్టి ర్యాపిడ్ ఫైర్ అనలేదు నేను. సో ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ కాబట్టి మీరు చిన్నగా చెప్పాలి. డన్. సో యాజ్ అ పర్సన్ మీరు మీ లైఫ్లో యాజ్ ఒక బిజినెస్ మ్యాన్ మీరు ఎన్ని మార్క్స్ వేసుకుంటారు 10కి? 10కి నేను ఒక 7 to 8 వేసుకుంటాను అంతే మేడం. 7 to 8 యాజ్ అ బిజినెస్ మ్యాన్. యాజ్ అ కన్స్ట్రక్షన్ ఫీల్డ్, యాజ్ అ రియల్ ఎస్టేట్ పర్సన్? రియల్ ఎస్టేట్ అయినా సరే 7 to 8 వేసుకుంటాను మేడం. ఎందుకంటే నేను ఇంకా చాలా నేర్చుకోవాలి. ఓకే, నేను 10కి 10 అయితే నేర్చుకోవడానికి స్కోప్ ఉండదు. సో నేను డెఫినెట్గా 8 దాటి అయితే నేను వేసుకోను మేడం. 7 to 8. సో ఒకవేళ మీలాగా ఎవరన్నా కొత్త ఆంటర్ప్రీనియర్స్ ఈ పవర్ సెక్టార్లో బిజినెస్ చేయాలనుకుంటునే వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఏం చేయాలి అసలు? ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన ఒక 3-3 కీ పాయింట్స్ చెప్పండి. ఫస్ట్ వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని గురించి థరోగా తెలుసుకోవాలి మేడం. దాంట్లో డౌట్స్ ఉండకూడదు. ప్రొడక్ట్ నాలెడ్జ్, అంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటే దాని గురించి థరోగా తెలుసుకోవాలి. సో తర్వాత ఫైనాన్షియల్గా కూడా ప్లాన్ చేసుకోవాలి. సో సిమిలర్ బిజినెసెస్కి లాస్ట్ అట్లీస్ట్ 5 yearలో మార్కెట్ కూడా ఎలాగుందనేది చెక్ చేసుకోవాలి. ఓకే ఓకే. అండ్ ది అదర్ వన్, ది థర్డ్ వన్? థర్డ్ అదే మేడం, నాకు తెలిసి మీలాగా బాగా మొత్తం అంతా తిరగాలి అన్ని దేశాలు. అంటే ప్రొడక్ట్ కోసం అన్ని దేశాలు తిరగకపోయినా మేడం, అట్లీస్ట్ ప్రొడక్ట్ కోసం ఎక్కడ ఆరిజిన్ ఉంది, అది అందులో ఏ కంట్రీ బెస్ట్ ఉంది. ఇప్పుడు కొన్ని కంట్రీలు కొన్ని ప్రొడక్ట్స్ కి బెస్ట్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనకి ఐటీ ఆంధ్ర బెస్ట్ అట్లా అనమాట అండి. సో ఎవరైనా ఐటీలో సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళు ఆంధ్రాకి వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకుని చేసుకోవచ్చు అనమాట. అండ్ యాజ్ యూ ఆర్ ఇన్ టు దిస్ ఫీల్డ్, పవర్ సెక్టార్లో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేయడం ఈజీయా అండ్ ప్రైవేట్ ప్రాజెక్ట్స్ చేయడం ఈజీయా? సో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అనేది ఇప్పుడు చాలా అంటే టైం కన్జ్యూమింగ్ మేడం. నార్మల్గా టెండర్ కాల్ ఫర్ చేయాలి, టెండర్లో పార్టిసిపేట్ చేయాలి. దాన్ని బేస్ చేసుకుని బిజినెస్ పెడితే సక్సెస్ అవ్వమండి. ఓకే. సో మనకి ఎక్కువగా ఆల్వేస్ ఎప్పుడు ప్రైవేటే ఫాస్ట్ ఉంటుంది. ప్రైవేట్ వల్లే క్వాలిటీకి కూడా పే చేస్తారు. సో కాంపిటీషన్ అనేది ప్రతి దాంట్లోనే ఉంది. సో నా లెక్క ప్రకారంగా ప్రైవేట్ బెస్ట్. అండ్ ఫైనల్లీ ఒక బిజినెస్ మ్యాన్ కు ఉండాల్సిన 5 క్వాలిటీస్ ఏంటి? సో ఫస్ట్ నిదానంగా ఉండాలి మేడం, టెన్షన్ పడకూడదు, అర్థం చేసుకోవాలి. సో టీమ్ వర్క్ ను కూడా మెయింటైన్ చేయాలి. సో అంటే మ్యాన్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్,
సో ప్రాసెస్ అండ్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ అండ్ సొసైటీలో ఒక మంచి రెస్పెక్టబుల్గా ఉండాలి. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ టాకింగ్ టు యూ. నిజంగా చాలా ఇన్స్పిరేషన్ స్టోరీ మీది. సో మిస్టర్ భీముడు గారు విల్ డెఫినెట్లీ బీ అవైలబుల్ ఆన్ 4th and 5th ఆఫ్ దిస్ జనవరి హైటెక్స్లో ఏదైతే గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ జరగబోతుందో అక్కడ. సో ఆప్తా వాళ్ళు కంటెంట్ చేస్తున్నారు ఇదంతా కూడా. సో వాళ్ళు చేస్తున్న ఈ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు చేస్తున్న ఏదైతే ఈ కాన్ఫరెన్స్ ఉందో, ఈ కాన్ఫరెన్స్కి ప్రతి ఒక్కరు రావచ్చు, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయొచ్చు దాంట్లో. సో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నట్టయితే వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్స్ కానీ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ కింద స్క్రీన్ పైన మీకు కనిపిస్తూ ఉంటాయి, స్క్రోల్ అవుతూ ఉంటాయి. సో ఆ ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయండి, కనుక్కోండి, మీరు అంటూ ఒక అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. దానికి ఏమేమి డీటెయిల్స్ కావాలో అవన్నీ కూడా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని బట్టి వీళ్ళని మీరు కలవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అ లాట్, వెరీ నైస్ టాకింగ్ టు యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.